ఫస్ట్ టైం నేను వందే భారత్ ట్రైన్ ఎక్కిపోతున్నాను. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. వైజాగ్ అయితే 2 టైమ్స్ ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. నేను ఆఫ్టర్నూన్ 3 o'clockది తీసుకున్నాను. సో ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఎక్కితే మనం అదే రోజు నైట్ 11:30కి అలా వైజాగ్లో దిగిపోతాము. ఇది ట్రైన్ అనమాట. చూసారా, ఓన్లీ సీటింగే ఉంటుంది. ఇక్కడైతే స్లీపర్ అయితే లేదు. అండ్ పైన మన లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది. ఇక్కడ చూసారా, ఆ స్క్రోల్ బోర్డ్లో మీకు ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఇంకా నెక్స్ట్ ఏ స్టేషన్ ఉంది, ఇవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ నాకైతే ఇక్కడ మధ్యలో సీట్ దొరికింది. సో మధ్యలో సీట్లో ఏంటంటే మనకి లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మిగతా సీట్స్ అన్నిట్లో కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. సో మీరు మోస్ట్లీ ఆ సీట్ ప్రిఫర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ స్టేషన్ ఏంటి ఇవన్నీ కూడా ఈ స్క్రోలింగ్ బోర్డ్లో కనిపిస్తాయి. ఫస్ట్ మనం ట్రైన్ ఎక్కిన వెంటనే మనకైతే న్యూస్ పేపర్ ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ మనకి స్నాక్స్ టైంలో స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్నాక్స్లో అయితే ఈ ఆలు భుజియా మిక్చర్ ఒకటి, నెక్స్ట్ సమోసా, ఇంకా పీనట్ చిక్కీ, సమోసాతో పాటు టమాటో కెచప్, అండ్ ఇదైతే ఇన్స్టెంట్ టీ మిక్స్ అనమాట, మసాలా టీ. తర్వాత మనకి కొంతసేపటికి హాట్ వాటర్ కూడా తీసుకొచ్చిస్తారు. సో హాట్ వాటర్లో మనం ఈ మిక్స్ని కలిపేసుకుంటే అది టీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డోర్ చూసారు కదా, ఈ డోర్ అయితే ఆటోమేటిక్ డోర్ అనమాట. సో స్టేషన్ వచ్చిన వెంటనే డోర్ అయితే ఓపెన్ అవ్వదు. సో సెన్సార్ ఉంటుంది. పర్సన్ వెళ్ళి అక్కడ నిల్చుంటేనే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. నేను చూసారా చాలాసేపు నిల్చున్నాను కానీ డోర్ అయితే ఓపెన్ అవ్వలేదు. పర్సన్ వెళ్ళిన వెంటనే డోర్ ఓపెన్ అయింది. నెక్స్ట్ మనం కంపార్ట్మెంట్స్లోకి రావడానికి కూడా ఇలా సెపరేట్ డోర్ అయితే ఒకటి ఉంది. మీరు ఇవే కాకుండా మళ్ళీ మీరు ఫుడ్ కావాలనుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు. నేనైతే ఈ కాఫీ మిక్స్ తీసుకున్నాను, కాఫీ తాగాలనిపించి. అప్పుడు కూడా మీకు హాట్ వాటర్ తీసుకొచ్చి ప్రొవైడ్ చేస్తారు. సేమ్ మనకి ఫ్లైట్లో లానే అనమాట. మనకి మొత్తం అంతా మన సీట్ దగ్గరికే తీసుకొచ్చి ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడైతే డిన్నర్ టైం అయింది. సో మనకి డిన్నర్ తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇది చూసారు కదా, ఫస్ట్ అయితే శానిటైజర్ జెల్ కూడా ఇచ్చారు. సో మనం దాంతో హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత తినడానికి. నెక్స్ట్ మనకి డిన్నర్లో రైస్, దాల్, ఇంకా వెజ్ కర్రీ ఒకటి ఇచ్చారు. అండ్ నేను నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాన్ వెజ్ చికెన్ కర్రీ ఒకటి అండ్ రోటీస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ తినేసిన తర్వాత మనకి హ్యాండ్ వాష్ కోసం అని చెప్పి వైప్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇందులోనే మనకి కర్డ్ ఒకటి, నెక్స్ట్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. సో ఇవన్నిటిలో స్పెషల్ ఏంటంటే ఇవన్నీ కేవలం మన ఇండియన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఇందులో సప్లై చేస్తారు. నాకు అదైతే చాలా నచ్చింది. సో ఇవి ఛార్జింగ్ అనమాట. ఛార్జింగ్ స్పాట్స్ అయితే మన చైర్ కిందే ఉంటుంది. ఇది అండి నా వందే భారత్ ఎక్స్పీరియన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.